కళ్యాణి గారు, జిల్లా అధ్యక్షురాలు రాయల భాగ్యలక్ష్మి గారు, మా ఎమ్మెల్సీ గారు కల్పలత రెడ్డి గారు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు మన అవినాష్ గారు, విష్ణు గారు, అదేవిధంగా జిల్లాలో ఉన్న మహిళా మనులందరితో కలిపి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం గుంటూరులో ఒక మహిళలని వివస్త్రత చేసి ఏ విధంగా 10,000 రూపాయల డబ్బుల కోసం అని చెప్పని వాళ్ళ ఇంటి ముందు బోరు బాగు చేసుకుంటుంటే ఆ డివిజన్ సంబంధించిన తెలుగుదేశం ప్రెసిడెంట్ వెళ్లి 10,000 రూపాయలు ఇస్తే గానీ మీరు బోరు బాగు చేయించుకోకూడదు, లేకపోతే కానీ బోరు మూసేయమని చెప్పని అది అక్కడ అధికారుల్ని గట్టిగా బెదిరించడం, తద్వారా వచ్చిన గొడవని ఆ మహిళని వివస్త్రత చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడన్న సంగతి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు మా స్టేషన్కి వెళ్తే కేసు కట్టే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే చెప్తే కేసు పెడతారంటే అసలు లా అండ్ ఆర్డర్ గాని పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా ఇక్కడ? అంటే మహిళా హోంమంత్రిగా పెట్టేసినంత మాత్రాన మహిళలందరినీ కూడా అత్యాచారాలు చేయొచ్చా? అంటే మహిళా హోమ్ మినిస్టర్ పెట్టేసి మహిళల్ని వేధించచ్చా? కేవలం మహిళా హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అనిత గారు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళని తిడతాని తప్ప ఆ హోమ్ మినిస్టర్ గా అన్ఫిట్ అనేది మాత్రం మేము అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాం. ఎన్నాళ్ళు ఘటన జరిగితే ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ ఎందుకు వెళ్ళలేదండి అక్కడికి? ఎందుకు స్పందించలేదు? నారా లోకేష్ గారికి గుంటూరు ఎంత దూరం అండి? నారా లోకేష్ గారు వెళ్ళి వాళ్ళకి కుటుంబానికి ధైర్యం చెప్పాల్సిన పని లేదా? మహిళల్ని వ్యవస్థ చేస్తే నామమాత్రపు కేసులు పెట్టి మీరు చేతులు దులుపుకుంటారా? ఎంతవరకు సంబంధించిన ఇది? అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుంది. మీరు కఠినమైన సెక్షన్లు పెట్టి వాళ్ళని మీరు గనక శిక్షించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేసి ఆ మహిళలకి, ఆ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి గారు ఒక ఆధ్వర్యంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా మహిళల మీద చేస్తున్న అఘాయిత్యాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, దాన్ని నిరసిస్తూ ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారైన కల్పలత రెడ్డి గారు, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా ఈరోజు ఈ కార్యక్రమంలో వందలాదిగా మహిళలందరి గారు వచ్చి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో మహిళల పేరు జరుగుతున్న దాడులను గారు వ్యతిరేకించి ఏదైతే ఒక మహిళా హోంమంత్రి ఉన్నా ఈరోజు న్యాయం జరగని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో ఈ దేశంలో ఈ మధ్యకాలం ఎక్కడ గారు లేదు. ఒక మహిళని ఈరోజు బట్టలన్నీ గార ఇప్పతీసే విధంగా కొట్టే సంఘటన జంగిల్ రాజ్, ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగంలో జంగిల్ రాజ్ అంటున్నారో దానికి ఇదే ఉదాహరణ అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా చెప్పుతున్నాం. దేశవ్యాప్తంగా మహిళలందరూ గారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలే సిగ్గు లేకుండా దాడులు చేసే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కాబట్టి ఈరోజు మహిళా లోకం ప్రతి ఒక్కరి గారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ప్రతి మహిళ గారా ఈ కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడే విధంగా మహిళలందరూ గారా ఏకమై చంద్రబాబు నాయుడికి ఈ కూటమి ప్రభుత్వాన్ని దించే కార్యక్రమం చేస్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు ఆగాలి అని చెప్పి ఆగేట్టుగా చెయ్యమని అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత అతనికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు విజయవాడలో ఈ జిల్లా అధ్యక్షురాలైన మాజీ మేయర్ గారైన భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా అధ్యక్షులైన దేవినేని అవినాష్ గారు, విష్ణు గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మరో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గారైన కల్పలత గారు, మాజీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలాగే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి
ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక రోజుకి 4 మంది మహిళల మీద హత్యలు గాని అత్యాచారాలు గాని జరుగుతున్నాయి. 70 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, అలాగే హోంమంత్రి అయిన అనిత గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, ఇలాంటి సంఘటనల మీద ఎటువంటి స్పందన లేదు. మహిళల రక్షణకి ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా డీజీపీ గారు కూడా కనీసం స్పందించని పరిస్థితి. అంటే మహిళల రక్షణ గాలికి వదిలేశారు ఈ కూటమి పాలనలో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణను కల్పించాలి. ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద ఉన్న శ్రద్ధ మహిళల రక్షణ మీద పెట్టట్లేదు అని చెప్పి మేము చేసే పనేంటి, వీళ్ళకి ఎంత చెప్పినా వినట్లేదు కాబట్టి అంబేద్కర్ గారి దగ్గర విన్నవించుకుంటూ వినతి పత్రం అందించాం. ఈ రోజు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అరాచక ప్రదేశ్ గా మార్చేశారు ఈ రోజు. ఎందుకంటే జంగిల్ రాజ్ పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాగుతూ ఉండే పరిస్థితి. మొన్న చూసాం గుంటూరు నడిబొడ్డున ఒక మహిళను 10,000 రూపాయలు లంచం ఇవ్వలేదని వివసనం చేసి ఎంత దారుణంగా దాడి చేశాడు తెలుగుదేశం పార్టీ వార్డు సెక్రటరీ మల్లెలమూర్తి అనే వ్యక్తి మనం చూసాం. అంటే లంచం ఇవ్వలేదని మహిళను బట్టలోడదీసి కొట్టే సంస్కృతి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చారు. అంటే మన రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది? ఇలాంటి సంస్కృతి ఉందంటే రాష్ట్రం పరువు దేశవ్యాప్తంగా పోయింది. ఈ రోజు ఎన్ని సంఘటనలు వింటున్నాం. మహిళల మీద దాడులేంటి? నిన్నటికి నిన్న మైలవరంలో మహిళల మీద దాడులు చేశారు. ఏవైనా గొడవలు ఉంటే వేరేగా చూసుకోవాలి. పోలీసులు ఉన్నాయి, చట్టం ఉంది, న్యాయం ఉంది, చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడితే మహిళల మీద దాడులు పనిగా పెట్టుకునే పరిస్థితి మైలవరంలో చూసాం. అంతకుముందు కడప జిల్లాలో ఇదే విధంగా వృద్ధ దంపతులతో తెలుగుదేశం పార్టీ నాయకులు గొడవపడి ఆ మహిళని జాకెట్ చించి కొట్టడం జరిగింది. ఇది ఎక్కడ సంస్కృతి అని మేము అడుగుతూ ఉన్నాము. నెల రోజుల క్రితం నెల్లూరు జిల్లా కావలిలో ఒక గిరిజన మహిళకు బట్టలోడదీసి కొట్టడం జరిగింది. ఎటువైపు వెళ్తుంది మన రాష్ట్రం? చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టుకు కట్టి కొట్టారు. అంటే ఈ రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పందించరు, డిప్యూటీ సీఎం గారు స్పందించరు, హోంమంత్రి గారు స్పందించరు, మహిళా కమిషన్ స్పందించదు, అలాగే డీజీపీ గారు స్పందించరు. కాబట్టి మహిళల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగే తీసుకుంటే హోంమంత్రి గారు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మహిళల్ని బట్టలోడదీసి కొట్టే పనులు జరుగుతూ ఉన్నా ఆవిడ ఎటువంటి స్పందన లేదు. ఎక్కడ దాక్కున్నారు మీరు అని నేను అడుగుతూ ఉన్నాను. ఒక మహిళ మీద ఎంత ఘోరంగా దాడి జరిగితే వీడియోలు అందరూ చూశారు. మీరు మహిళా రక్షణ కంటే మీ బాధ్యత ఒక హోమ్ మినిస్టర్ గా మహిళల రక్షణ అనేది మీ బాధ్యత. ఇంతకంటే ఉద్ధరించే ఉద్యోగాలు ఏం చేస్తున్నారు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు స్పందించకపోవడానికి ఈ సంఘటనలో ఒకటే కారణం ఏంటంటే ఆ తప్పుడు పని చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కొమ్ము కాస్తూ వాళ్ళని కాపాడుతూ ఈ రోజు హోంమంత్రి గారు వెళ్తూ ఉండు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఇదే హోంమంత్రి గారు ఆ ముంబై నటి అయిన జత్వానీ విషయంలో మనం చూసాం. ఎంత దారుణంగా ఆమెకి రక్షణ కల్పిస్తూ ఆవిడికి రాజమర్యాదలు చేస్తూ స్పెషల్ ఫ్లైట్లు వేస్తూ 5 స్టార్ హోటల్స్, సెక్యూరిటీ, కొత్త బట్టలు, ఎంతగా ఆవిడికి రాజమర్యాదలు చేస్తూ కాపాడిన విషయం. ఆ టైంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా కక్ష సాధింపు ధోరణులు చేయడానికి ఆ విధంగా చేశారు. ఆ రోజే చెప్పాము ఆవిడ కరెక్ట్ వ్యక్తి కాదు అనేసి. ఈ రోజు మీరు అదే విషయాన్ని ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. పోనీ ఆ కేసు విషయం ఏమని మాకు అనవసరం. ఒక పక్క రాష్ట్రంలో ఎక్కడో ఉన్న ఒక మహిళ కోసం మీరు అంతగా తాపత్రయపడ్డారు, ఒక ఫేక్ లేడీ కోసం. మరి ఇప్పుడు మీ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎంతమంది మహిళలకి బట్టలు ఊడదీసి కొడుతూ ఉండే పరిస్థితి ఉంటే మీరు ఎందుకు స్పందించట్లేదు హోంమంత్రి గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మీరు ఆ పదవికి అనర్హురాలు, ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మీరు స్పందించట్లేదు అంటే మీరు ఎంత నిర్లక్ష్య ధోరణితో మహిళల భద్రత విషయంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈవెన్ గుంటూరులో జరిగిన విషయంలో కూడా ఆ మల్లెల మూర్తికి వెంటనే
మీరు యాక్షన్ తీసుకోవాల్సింది పోయి సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అయి సాక్షి మీడియా బయటకు వచ్చినంత వరకు కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొని పరిస్థితి. హోంమంత్రి గారు అసలు కనీసం స్పందన లేదు. ఈ రోజు కూడా ఒక మహిళా హోంమంత్రిగా ఆ కుటుంబం దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టారు, మనందరము చూసాం. మరి మహిళా రక్షణ కోసం భారీగా చట్టాలు తీసుకొస్తాను, కఠినమైన బలమైన చట్టాలు తీసుకొస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి మీరు తెచ్చిన బలమైన చట్టాలు ఏవి పవన్ కళ్యాణ్ గారు? ఎక్కడున్నాయి ఆ చట్టాలు అని నేను అడుగుతూ ఉన్నాను. బలమైన చట్టాల మాట దేవుడెరుగు. మీరెందుకు ఎంత బలహీనమైపోయారు? ఇన్ని సంఘటనలు జరుగుతున్నా మీరెందుకు స్పందించట్లేదు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎక్కడున్నారు మీరు? అలాగే ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ నాయకులే మహిళల్ని ఇలా వివస్త్రలు చేసి దాడి చేస్తూ ఉంటే మీరెందుకు స్పందించట్లేదు? మీ గొంతు ఎందుకు ఇప్పుడు మోగబోయింది? అంటే మీరు స్పందించకపోతే జరుగుతున్న పరిణామాలకి మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా, మద్దతు ఇస్తున్నట్టుగా ప్రజలు అనుకునే అవకాశం ఉంది కదా. ఇంత దారుణంగా జంగిల్ రాజ్ పాలన జరుగుతూ ఉంది, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దుశ్శాసన పర్వం జరుగుతూ ఉన్న ప్రభుత్వానికి మీరు 15 ఏళ్లు మద్దతు ఇస్తానని ఏ విధంగా చెప్తారు? అసలు ఆ వీడియో దృశ్యాలు గనుక మీ ఇంట్లో ఆడవాళ్ళకు చూపించి ఈ ప్రభుత్వం తాలూకా పనితీరును గనుక ఎలా జరిగిందని వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఎంత వరస్ట్ పరిపాలన జరుగుతుంది అనేసి మీ ఇంట్లో ఆడవాళ్ళే చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా స్పందించండి. ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మనం చూసాం, కేంద్ర హోంశాఖ నివేదిక ఇచ్చింది మన రాష్ట్రంలో పోలీసుల పనితీరులో 26వ ర్యాంకుకు పడిపోయింది అనేసి. ఎంత దారుణం, సిగ్గుచేటు. నిజంగా ముఖ్యమంత్రి గారు, మహిళా హోంమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం సిగ్గుతో తలదించుకోవాలి. 26వ ర్యాంకుకి పోలీసులు పనితీరు పడిపోయిందంట. అందువల్లనే ఎందుకు పడిపోయిందంటే ఈ రోజు ఇలా మహిళల రక్షణ గాలి కొదిలేశారు, మహిళల్ని రక్షించడంలో విఫలమయ్యారు. పాలనలో వీళ్ళు చేతకానితనం క్లియర్ గా అర్థమైంది. దానివల్లనే హోంశాఖ నివేదికలో పోలీసుల పనితీరులో 26వ ర్యాంకుకు పడిపోయింది. అంతేకాకుండా ఇలా మహిళల రక్షణ, ప్రజల రక్షణ గాలి కొదిలేయడం వలన ఎవరైనా పెట్టుబడిదారులు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడిపోతూ ఉన్నారు. అందువలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం ర్యాంకింగ్ 8వ ర్యాంకుకి పడిపోయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసుల పనితీరు మొదటి ర్యాంకులో ఉండేది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి ర్యాంకులో 4 ఏళ్లు ఉన్న సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇలా మహిళల రక్షణ, ప్రజల రక్షణ గాలి కొదిలేయడం వల్ల పోలీసుల పనితీరు ర్యాంకింగ్ లో అట్టడుగు స్థానానికి వచ్చేశారు. అసలు ఇక్కడ ఏదైనా పెట్టుబడిదారులు ఏం చేస్తారు? ఎక్కడైనా ప్రశాంతమైన వాతావరణం ఏ రాష్ట్రంలో ఉంటే, ఏ దేశంలో ఉంటే అక్కడికి వెళ్లి పెట్టుబడులు పెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రశాంతమైన వాతావరణం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది, మహిళలకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. అందువల్ల పెట్టుబడిదారులు ఇక్కడ పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 8వ ర్యాంకుకి పడిపోయింది మన రాష్ట్రం. ఎంత సిగ్గుచేటు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి. ఇలాంటి దారుణమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాము. మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం పరువు మిగతా రాష్ట్రాల దగ్గర ఈ రోజు పోయిన పరిస్థితి. సభ్య సమాజం సిగ్గుపడే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళలో ఎటువంటి చలనము లేదు. ఎప్పటికైనా వీళ్ళు కళ్ళు తెరవాలి. ఇంత ఘోరమైన సంఘటనలు జరుగుతూ ఉన్నందుకు ముఖ్యమంత్రిగా వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హోంమంత్రిగా కనీసం స్పందించకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాలి. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షలు వేసేట్టుగా చేయాలి. ఎంత దారుణమైన రాజ్యాంగం ఇక్కడ నడుస్తూ ఉందంటే, బాధితులు ఉంటారు, నిందితులు ఉంటారు. ఎక్కడైనా నిందితుల మీద కేసులు పెడతారు, బాధితులుని రక్షించబడతారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో బాధితుల మీదే కేసులు పెడుతూ ఉన్నారు. తీసుకుంటే ఉప్పాల హారిక గారు, ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్, ఆమె మీద దాడి చేస్తే తిరిగి ఆమె భర్త మీద కేసులు పెట్టారు. అలా ప్రతి సందర్భంలో కూడా బాధితుల మీదే కేసులు పెడుతూ ఉండే పరిస్థితి. అందువల్ల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
మేము అంబేద్కర్ గారి దగ్గర మా మొర చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు రచించిన రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో అమలు కావట్లేదు, అమలు అయ్యేట్టుగా వీళ్ళకి బుద్ధి వచ్చేట్టుగా చేయాలని కోరుకుంటూ మేము ఈ విధంగా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.